చీకట్లో ఉండే స్వతంత్రం వెలుగులో ఉండదు. వెలుగున్నప్పుడు ప్రపంచం చూస్తుందని ముసుగేసుకొని బతకాలి. అందుకే నాకు చీకట్లో ఉండటమే ఇష్టం. నా పేరు రాజ్. నాకు ప్రపంచంతో నడవడం ఇష్టం ఉండదు. అలానే ప్రపంచం వెనకాల పరిగెత్తడం ఇష్టం ఉండదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా ప్రపంచంలో ఆనందంగా ఎగరను. నా ప్రపంచం చాలా చిన్నది. నేను, అమ్మ, నాన్న, నా ఫ్రెండ్, అంతే. నాకు లవర్ ఉండేది. మొన్నే బాబు పుట్టాడని ఫేస్బుక్లో ఫోటో పెడితే లైక్ కొట్టా. తను వెళ్ళాక నా జీవితంలోకి చాలామంది వచ్చేళ్ళారు. ప్రస్తుతం ఒక అమ్మాయి ఉంది. తన పేరు లాస్యా. పేరు ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి మోడర్న్గా ఉంటుంది. లవ్ ఫెయిల్ అయింది కానీ బాడీలో హార్మోన్స్ తీన్మారాడేస్తున్నాయి. హార్ట్ ఊరుకున్న హార్మోన్స్ ఊరుకో కదా, అందుకే తను హ్యాపీగా రొమాన్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జీవితం పరిగెడుతుంది. బర్త్డే సెలబ్రేషన్స్, గిఫ్ట్స్, సర్ప్రైజెస్, మూవీస్, నా కోసం అన్నీ ప్లాన్ చేస్తుంది. ఈ వయసులో ఎవరికైనా ఎంతకంటే ఏం కావాలి? నేను దాన్ని మోసం చేయడం లేదు. నా మనసులో ప్రేమకు స్థానం లేదని తనకు తెలుసు. కానీ నా ప్రాబ్లం వల్ల ఒకటే, నేనంటే తనకు పిచ్చి. నేను ఎప్పుడో తను వదిలేస్తానని తనకు తెలుసు. కానీ మళ్ళీ అమాయకంగా చిన్నపిల్ల అడుగుతుంది. ఎవరినైనా లవ్ చేస్తే నన్ను వదిలేస్తావా? తను నా గురించి ఏమనుకున్నా నాకు మాత్రం ఒకటే ఫీలింగ్. ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద పెడితే కుక్క ఎలా తోకుప్పుకుంటూ వస్తుందో నేను అంతే. ఎంతకాలం అని టిఫిన్సే చేస్తాం. మీల్స్ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండగా నాకు ఫోన్ వచ్చింది. హలో. ఓయ్, అమ్మ నాన్న ఊరెళ్ళారు. ఇంట్లో ఎవ్వరు లేరు. డోర్ తీసే ఉంది. త్వరగా వచ్చేయ్. సరే. లాస్యా, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఇలా ఫేవర్తో పడుకుందంటే మనకు అవసరం ఇదంతా? హలో అమ్మా. పొద్దు పొద్దునే మొహం కూడా కడగకుండా ఎక్కడికి వెళ్ళావురా? అది ఫ్రెండ్కి ఫీవర్ అని కాల్ వస్తే వచ్చా. అదేంట్రా, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా? లేరమ్మా. 10 నిమిషాల పారాసిటమాల్ టాబ్లెట్ గురించి వచ్చేస్తాను. అయ్యో పాపం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నీకు ఫోన్ చేసి చెప్పాడంటే నువ్వంటే ఎంత నమ్మకం రా. దగ్గర చూసుకోనా, ఓకేనా? హలో హలో హలో. సరే అమ్మా. హలో రేయ్, నీకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు కదా, అతను తీసుకొని అర్జెంటుగా నన్ను వదిలేసిన ఇంటి దగ్గరికి రా. రండి డాక్టర్. నువ్వు ఇక్కడే ఉండరు, లోపలికి వస్తే చంపేస్తాను. వైరల్ ఫీవర్, కొంచెం హెవీ డోస్ మెడిసిన్ ఇస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. తన పని కూడా తను చేసుకోలేదు. నీకు ఫీవర్ వచ్చిందని మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? ఆహా తెలీదు.
ఫంక్షన్కి వెళ్ళారు, రేపు వస్తారు. తాగు. పడుకో. నువ్వు పడుకో, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొని వస్తాను. లాస్యా, ఓయ్, ఒక్కదాన్ని వదిలేసి హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చున్నావు. వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కదా. చెప్పు. నాకు నిద్ర రావట్లేదు. నాకు వస్తుంది. ఏదైనా కథ చెప్పొచ్చుగా. నాకు రావు. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. బాగా ఓవర్ కనిపించలేదా నీకిది? నాకు ఫీవర్ వచ్చింది కదా, నేను పాపం కదా. పడుకోనివ్వు ప్లీజ్. నాకు అర్థమయ్యవా? ఇప్పుడు ఎందుకే, తిను. ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్.
హలో అమ్మా. మేము స్టేషన్లో ఉన్నారా, 20 minutesలో వస్తున్నాము. అలాగే అమ్మా. సరే మరి నేను ఇంకెళ్తాను. ఓయ్, నన్ను ఎత్తుకోవా? మన మధ్య రొమాన్స్ తప్ప ఇంకే రిలేషన్ లేదని నాకు తెలుసు, కానీ నాకు ఫీవర్ వచ్చినప్పుడు పిలాగానే వచ్చి అడ్వాంటేజ్ తీసుకోకుండా రెస్పాన్సిబుల్గా నన్ను చూసుకున్నావు. కాబట్టి అడుగుతున్నాను, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా? ఒక అమ్మాయి నువ్వు జీవితాంతం నాతో ఉంటావా అని అడిగింది. తనకేం సమాధానం చెప్పలేకపోయా. మా రిలేషన్ని ప్రపంచం వింతగా చూడొచ్చు, సమాజానికి కొత్తగా అనిపించవచ్చు. కానీ రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని కళ్ళతో మానభంగం చేసేవాడి కన్నా, ఒంటరిగా దొరికిన అమ్మాయి మీద పడి మృగంలా అనుభవించేవాడి కన్నా, ఎవరినో ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న వారితో నటించి జీవితాంతం నటనలో బతికేవారి కన్నా, కోరిక కలిగినప్పుడు నన్ను నచ్చిన అమ్మాయితో రొమాన్స్ చేసే నేనంటేనే నాకు చాలా గౌరవం. నా కోరికను పవిత్ర ప్రేమతో పోల్చలేను. నేనింతే.